హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 24/12/2025 సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంకోడి మీద గెలుస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. అలాగే మన ఛానల్ వచ్చేసరికి ఏంటంటే 13వ తారీఖు 14వ తారీఖు ఈ 2 రోజులు భోగి సంక్రాంతి అని చెప్పి మనమైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. అలాగే 15వ తారీఖు కనుమ అని చెప్పి త్వరలో వస్తుంది. అలాగే 16వ తారీఖు కూడా అయితే వస్తుంది. సో ఈ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీరైతే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, 13, 14 వచ్చేసరికి నేను ఏంటంటే 13వ తారీఖు భోగిని అప్లోడ్ చేశాను, 14వ తారీఖు సంక్రాంతి అని చెప్పి అప్లోడ్ చేశాను, 15వ తారీఖు కనుమ అని చెప్పి త్వరలో వస్తుంది. అలాగే 16వ తారీఖు కూడా అయితే వస్తుంది వీడియో అనేది. సో ఇది కావాలనుకున్న వాళ్ళు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్ర పరంగా చూసుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు ధనిష్ట అనేది తెల్లారుజామున 6:26 వరకు అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలవన్నె కాకి వచ్చేసరికి ఎర్రకాకి కోడి ఎర్రకోడి మీద విజయం సాధిస్తుంది. పసింగల కాకి అనేది పసింగల డాగ కాకి మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది నెమలవన్నె కోడి అలాగే నలుపు వన్నె కోడి పసింగల డాగ మీద విజయం సాధిస్తుంది. డాగ్ అనేది పసింగల డాగ్ మీద విజయం సాధిస్తుంది. సో ఇవన్నీ మనకి ధనిష్టాలు గెలిచేవి ఓడేవి. మనకి తెల్లారుజామున 6:26 తర్వాత నుంచి శతభిషం అనేది శతభిషం నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి అనేది కాగి మీద విజయం సాధిస్తుంది. పసింగల డాగ్ అనేది నల్లపొడల కోడి మీద విజయం సాధిస్తుంది. తెలుపు గల నెమలు వచ్చేసరికి శుద్ధ డాగ శుద్ధ కాగి మీద విజయం సాధిస్తుంది. సో ఇవన్నీ మనకి నక్షత్రం పరంగా ఈరోజు. సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో ఫస్ట్ మీరు టైమింగ్ చూసుకోండి. ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది, ఆ నక్షత్రంలో ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలాట అనేది వేసుకోండి. సో ఈరోజు అయితే మొత్తం మనకైతే 2 నక్షత్రాలు అనేవి నడుస్తూ ఉండేయండి మనకు వచ్చేసరికి ఈరోజు. అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క ట్యాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర. ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి. అలాగే మన దగ్గర 100 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 500 పడుతుంది, 50 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 300 పడుతున్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే, మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి. మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జామ్ అండి. ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కరాయి, కోడి పచ్చగాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కరాయి, నెమలి మైల, 9 వన్న కాకి, పచ్చకాకి ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జాములో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాధిస్తానికి. ఇంకా రెండో జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ పర్ల, ఎరుపుని మించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్లకక్కరాయి, కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి రెండో జాములో చూపులకి గెలిచేవి ఓడేవి. ఈ జాములో మళ్ళీ చూద్దాం, గుర్తుపెట్టుకోండి. మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగన్ కనుక వాడుకుంటే ముసుక్కి విజయం అనేది సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల కానీ డాగ పింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక చింతపిక్కల డాగ, శుద్ధ డాగ, అలాగే పిచ్చుకు బోర డాగ, ఎర్రగక్కరాయి, గాజు కక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, చింతపిక్కల రసంగి, కోడి డాగ ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక
పచ్చకాకి నెమలి, నల్లబూర కాకి నెమలి, పచ్చకాకి డాగ, నల్లకట్ట అబ్రాసు, శుద్ధ నెమలి, గట్టికాకి నెమలి, పసింగల కాకి, తుమ్మెద వన్నె కాకి, నల్ల సవల, గట్టికాకి, నల్లకాకి ఇవనేవి జామలో చూపులు ఓడిపోతాయి. ఈ జామలో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి. మనం ముసుగు వచ్చేసరికి ఎర్ర పొల కానీ డాగ పింగళ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 4వ జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రనెమలి, శుద్ధ డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, పన్ను డాగ ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ కాకి, సేతువ, నల్లగట్ట అబ్రాసు, కాకి నెమలి, పింగళ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కిరాయి ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయండి. ఈ జామలో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూస్తున్నాను. మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి కోడి డాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి 5వ జామ అండి. ఈ జామ అనేది 3:36 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలు కానీ, కాకిడాగ పర్ల కానీ, నెమల డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రనెమలి పర్ల, ఎర్ర అబ్రాసు, శుద్ధ డాగ, నెమలి పర్ల, కాకి నెమలి, శుద్ధ నెమలి, అలాగే పసింగల కాకిడాగ ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి తెల్లమైల, కోడి ఎర్రమైల, గంధబుట్ల సేతువ, తెల్ల కక్కిరాయి, కోడి చూపు రసంగి, ఎర్రమైల, బూడిద రంగు మైల ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జామలో మనము ముసుగుకి వచ్చేసరికి ఎర్రనెమలు కానీ, కాకిడాగ పర్ల కానీ, నెమల డాగన్ వాడుకుంటే మనకి విజయాన్ని సాధించడానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసరికి 6వ జాము సాయంకాలం 6 నుంచి రాత్రి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక కాకి పింగళ, బాగా పసింగల కాకి, తుమ్మెద వన్న కాకి, కాకి నెమలి, గట్టి కాకి, సేతువ ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి రసంగి, కోడి మైల, శుద్ధ డాగ, ఎర్రమైల, మిరప్పండు డాగ ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి 6వ జామలో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జామలో మనం ముసుగుకి వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి ఈ 6వ జామలో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము రాత్రి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగుకి వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ కాకి, నల్లకట్టు అబ్రాసు, కోడి అబ్రాసు, కోడి కాకి నెమలి ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, ఎర్రపొల, ఎర్రబొట్ల సేతువ, అలాగే పండు డాగ ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి 7వ జామలో చూపులు గెలిచేవి ఓడేవి. ఈ జామలో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక మనం ముసుగుకి వాడుకుంటే మనకేంటంటే విజయాన్ని అయితే సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ 7వ జామలో మనకు వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ చెప్పబోయేది 8వ జాము. జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి. మనకి ఇది 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక డాగ పింగళ, శుద్ధ డాగ, ఎర్రబొట్ల సేతువ, కోడి డాగ, అలాగే మిరప్పండు డాగ, కోడి రసంగి, కోడి పింగళ, కోడి ఎర్రమైల ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి నెమలి, నల్లగట్టు అబ్రాసు, తుమ్మెద వన్నె కాకి, నెమలి అబ్రాసు, పచ్చకాకులు ఇవన్నీ జామలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము. ఈ జాములో గెలిచేవి ఓడే చూసారు కదా. ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపొల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. అలా కాకుండా మీరు పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాలవడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచేవి చెప్పాను, జాముల ప్రకారంగా చెప్పాను. మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ, అలాగే మన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ అన్నిటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన కోళ్ళ మిత్రులందరి చేత. అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్